హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఆడవాళ్ళు, అందులోనూ హౌస్ వైఫ్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏ షాపింగ్కి వెళ్ళినా కూడా ముందుగా సెర్చ్ చేసే ఐటమ్స్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్. అందులోనూ రకరకాలుగా కొత్త కొత్త మోడల్స్లో కనిపించే ఐటమ్స్ అంటే ఆడవాళ్ళ కళ్ళని ఇట్టే ఆకర్షిస్తాయి కదా. మన ఇంటిని ఇంకొంచెం అందంగా తయారు చేసే ఐటమ్స్, అందులోనూ డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఐటమ్స్ని ఇవాళ నేను చూపిస్తున్నాను. రెగ్యులర్గా మనం హాట్ బాక్సెస్ని స్టీల్లో చూస్తాం, లేదంటే ప్లాస్టిక్లో చూస్తాం. కానీ ఇవాళ నేను మీ ముందుకి గోల్డ్ కలర్ హాట్ పాట్స్ని తీసుకొచ్చేసాను. ఇవి చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. అవుట్ సైడ్ ఏమో గోల్డ్, లోపల వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఈ హాట్ బాక్స్ కెపాసిటీ వచ్చి 5000 ml, అంటే 5 లీటర్స్ వరకు కెపాసిటీ ఉన్న హాట్ బాక్స్ అనమాట. దీనిలో రైస్ ఐటమ్స్ లైక్ వైట్ రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ, ఫ్లేవర్డ్ రైస్ కానీ, ఇలాంటివి ఏవైనా కూడా రెగ్యులర్గా తీసుకున్న హాట్ బాక్స్లో కన్నా కూడా ఎక్కువసేపు హీట్ ఉంటుందన్నమాట. చూడండి దీని అవుట్ లుక్ ఎంత బాగుందో, దీని అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ లుక్ కానీ ఎంత అందంగా ఉందో కదా. నేను చూపించిన బాక్స్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్స్. ఆ 5 లీటర్స్లోనే కాకుండా 3 లీటర్స్, 1 లీటర్స్, హాఫ్ లీటర్ ఇలాంటి కెపాసిటీలో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అంతేకాకుండా కలర్స్ కూడా రోజ్ గోల్డ్లో కూడా అవైలబుల్గా ఉందండి. దీని లిడ్ కూడా చాలా టైట్గా ఫిక్స్ అవుతుంది. చూడండి, రివర్స్ చేసినా కూడా మనకి క్యాప్ చాలా గట్టిగా ఉంటుంది. నేనైతే రైస్ కోసం అని చెప్పి ఇది సింగిల్ ఐటెం మాత్రమే తీసుకున్నాను. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి కర్రీస్ కోసం అని చెప్పి 2 డిషెస్ తీసుకున్నానండి. ఇవి ఈచ్ వన్ 500 ml కెపాసిటీ, అంటే హాఫ్ కేజీ కెపాసిటీ మాత్రమే అండి ఇవి. చూడండి, ఇది కూడా సేమ్ అనమాట. లోపల వైపు స్టెయిన్లెస్ స్టీల్, అలానే అవుట్ సైడ్ వచ్చేసి గోల్డ్ కోటెడ్ అనమాట. ఇది కూడా హాట్ ప్యాకే. వీటిలో మనం కర్రీస్ కానీ, పులుసు కూర లాంటివి కానీ, పప్పు లైక్ సాంబార్ ఇలాంటివి కూడా చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. ఎక్కువసేపు వేడి కూడా ఉంటుంది. మనం పొయ్యి మీద నుంచి కర్రీస్ తీసేసి డిష్ అవుట్ చేసేసేటప్పుడు డైరెక్ట్గా వీటిలో పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ మీద చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. రైస్తో పాటు కర్రీస్ కూడా ఇందులో సర్వ్ చేసుకున్నామంటే మనం చాలా వేడిగా ఉంటాయన్నమాట. నేను కర్రీస్ కోసం అని చెప్పి 2 డిషెస్ తీసుకున్నానండి. ఈచ్ వన్ 500 ml కెపాసిటీ తోటి 2 డిషెస్ తీసుకున్నాను. చూడండి, 2 సేమ్ సైజ్. మన నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను చూడండి, ఇవి బాండీల్లాగా చక్కగా ఉన్నాయి కదా. చూడగానే ఎంతో బాగా అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి ఇవి కూడా నేను 2 బౌల్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ చూస్తున్నారు కదా, ఎంఆర్పి 920 రూపీస్ ఉంటే మనకి ఆఫర్లో 615 రూపీస్కి వచ్చేసిందనమాట. ఈ బౌల్స్ కూడా నేను 2 తీసుకున్నాను. చూడండి, లోపల బయట కూడా గోల్డ్ కలర్ తోటే ఉంది. ఇది చూడడానికి లైట్ వెయిట్గా ఉందని అనుకుంటారేమో, కానీ చాలా బరువుగా ఉందండి. ఇది కూడా డిఫరెంట్ సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మన నెక్స్ట్ ఐటెం ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్ కూడా లోపల వైపు బయట వైపు మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంది. చూడండి, ఇది కూడా ఆఫర్లో ఎంఆర్పి 470 రూపీస్ ఉందండి, మనకి 340 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది కూడా మంచి థిక్నెస్ తోటి ఉందండి. లోపల కానీ బయట కానీ బాగా వెయిట్ కూడా ఉంది. ఇందులో చక్కగా రోటి పచ్చళ్ళు కానీ, పెరుగు లాంటివి కానీ సర్వ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గరిటెలు చూద్దామండి. అన్ని బౌల్స్ అయినా గరిటెలు, స్పూన్లు కూడా కావాలి కదా మనకి. ఈ గరిటె వచ్చేసి ఎంఆర్పి 220 ఉందండి, మనకి 159 రూపీస్కి వచ్చేసింది. ఇది కూడా మంచి వెయిట్లో ఉందండి. చూడండి, చాలా థిక్గా ఉంది. ఇది కూడా పొడవుగా ఉంది. దానికి తోడు ఎడ్జ్లో చూడండి, హ్యాంగ్ చేసుకోవడానికి చక్కగా హుక్ లాగా కూడా వచ్చిందనమాట ఎడ్జ్లో. ఈ గరిటె ఒకటి తీసుకున్నానండి, వెడల్పుగా ఉన్నది. అలానే గుంట గరిటె లాంటిది కూడా ఇంకొకటి తీసుకున్నాను. మనకి పొంగల్ చేసుకోవడానికి కానీ, ఇత్తడి తపాళాలలో కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా. ఇది కూడా చాలా బరువుగా ఉందండి. ఇది ఒక గుంట గరిటె అనమాట. చూడండి, ఇది కూడా పొడవు ఉంది, దానికి తగ్గ బరువు కూడా ఉంది. దీని ఎంఆర్పి 485 రూపీస్ అండి, మనకి 325 రూపీస్కి అవైలబుల్గా ఉంది. మంచి వెయిట్లో కూడా ఉందండి. మన నెక్స్ట్ ఐటెం స్పూన్స్ కూడా చాలా చక్కగా ముచ్చటగా ఉన్నాయండి. ఇవి సెట్ వచ్చేసి 6 స్పూన్స్ అనమాట. 1/2 డజన్ ఉంటాయి. 6 స్పూన్లు ఒక సెట్ లాగా ప్యాక్ చేసేసి ఉంటాయండి. ఇవి సింగిల్స్గా ఇవ్వరు, ప్యాక్ తీసుకోవాల్సిందే అనమాట. ఈ ప్యాకెట్ అంటే ఈ ప్యాక్ ఆఫ్ 6 స్పూన్స్ వచ్చేసి మనకి ఎంఆర్పి 825 రూపీస్ అండి, కానీ మనకి 700 రూపీస్కి మనకి అవైలబిలిటీలో ఉంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో తీసుకున్నానండి. ఎక్కడ అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఉన్నటువంటి ఆగ్రోమెక్ సనత్ నగర్లో తీసుకున్నానండి. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇంతవరకే. ఇవన్నీ కూడా మనం చక్కగా డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ కోసం యూజ్ చేసినట్లయితే లోపల ఉన్న ఐటమ్ అంటే
ఫుడ్ ఐటెం టేస్ట్ ఎలా ఉన్నా కూడా మనం సర్వింగ్ చేసే విధానంలో మన ఇంట్లో వాళ్ళే కాదండి, వచ్చిన గెస్టులతో కూడా ఆకట్టుకోవచ్చు కదా. మరి మీలో ఎంతమందికి ఈ ఐటమ్స్ నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.